హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ క్రిస్పీ జీడిపప్పు చీజ్ దోశ వేసేస్తున్నాను. సో అది ఎలా చేయాలన్నది మీకు కూడా చూపిస్తున్నాను. సో వీడియోలో చూపించిన విధంగా పెనానికి ఆనియన్తో ఆయిల్తో రుద్దాలన్నమాట. సో అప్పుడే దోశ పెనానికి బాగా అంటుకోకుండా నీట్గా వస్తుంది. సో ఈ రకంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని మూత పెట్టి కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన దానిపైన చీజ్ తీసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి. సో దోశ అంతా చీజ్తో స్ప్రెడ్ అయితే అప్పుడు బాగా రోస్టెడ్గా ఉన్న జీడిపప్పు ముక్కల్ని దానిపైన పరుచుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు చూడండి ఈ రకంగా వేస్తున్నాను కదా, ఈ రకంగా వేయాలి. ఏదైనా కొత్తగా ట్రై చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకే నేను ఇలా కొత్త కొత్త వంటకాలని మీకు చూపిస్తూ ఉంటాను. సో దానిపైన తురిమిన కొత్తిమీర కూడా వేస్తున్నాను. మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇలా క్లోజ్ చేసి కాసేపు రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసి చూసుకుందాం. సో ఇప్పుడు ఎలా ఉందో అన్నది మనం చూద్దాం. సో బాగా రోస్ట్ అయింది కాబట్టి దాన్ని తీసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో వేసుకొని ఊరికే వదిలేస్తామా? మనం కూడా షాప్లో వాళ్ళలాగా నీట్గా దాన్ని డెకరేట్ చేస్తేనే కదా, అప్పుడే కదా మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇంకా బయట కొన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అదండి ఈ దోశ విషయాలు. సో ఈ దోశని ఎంత బాగా చేశాను చూసారు కదా, ఎంత దూరగా వేగిందో. చూస్తేనే తినేయాలనిపిస్తుందా? మీరు ట్రై చేయండి, తినేయండి. సో ఇలా తీసుకొని కట్ చేసుకొని నీట్గా దాన్ని గార్నిష్ చేసుకొని తిన్నాను. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తినేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. సో ఈ వీడియో నీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వావ్, మనం కూడా దోశలో ఎక్స్పర్ట్ అయిపోయాం. షాప్ పెట్టుకొని బ్రతికేయచ్చు ఏదో రకంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.